ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఈ వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి. ఎంతవరకు రీచ్ అవ్వాలి అంటే మన మంత్రులు లేదా ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్ వరకు రీచ్ అవ్వాలి. బికాస్ ఇది నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎంత ఘోర పరిస్థితుల్లో ఉంది అనిపించింది. నేను రీసెంట్ గా హోమ్ బౌండ్ అనే మూవీ చూస్తున్నప్పుడు అందులో ఇంట్రొడక్షన్ పార్ట్ లో ఇద్దరు పిల్లలు ట్రైన్ ఎక్కుతారు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడానికి. అప్పుడు వెలిగింది నాకు. ఎన్నికల సమయంలో ఓటర్లు ఎంత మూల ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించి పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్లి ఓటు వేస్తారు. మరి అలాంటిది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసినప్పుడు నీట్ గానీ జేఈ గానీ ఏపీఎస్సీ లేదా ఇంకా ఎలాంటి ఎగ్జామినేషన్స్ అయినా కూడా ఎగ్జామినేషన్ సెంటర్లు కొన్ని వందల కిలోమీటర్ల డిస్టెన్స్ లో కూడా పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేక టైం కి ఎగ్జామ్ సెంటర్ కి రీచ్ అవ్వలేక వాళ్ళు జీవితంలో పడిన కష్టాన్ని ఆ ఎగ్జామ్ కోసం వాళ్ళు ప్రిపేర్ అయిన కష్టం అంతా కూడా ఒక్క నిమిషం 2-3 నిమిషాల లేట్ లో వేస్ట్ అయిపోతుంది. వాళ్ళ జీవితంలో ఎంతో విలువైన శ్రమని వాళ్ళ టైం ని వాళ్ళ ఎనర్జీని కోల్పోతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి అంటే వాళ్ళు టైం కి సెంటర్ కి రీచ్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. సో ఇది నా రిక్వెస్ట్ టు ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అవనండి, ఏ మినిస్టర్ అయినా చొరవ తీసుకుని ఎగ్జామినేషన్ టైంలో పిల్లలందరికీ కూడా ఒక స్పెషల్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి మారుమూల గ్రామాల్లో ఎస్పెషల్లీ గ్రామాల్లో ఉండే పిల్లలు వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్ కి టైం కి రీచ్ అయ్యేలాగా ఏదైనా తక్షణ చర్యలు తీసుకోవాలి అనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే పిల్లలు ఎగ్జామినేషన్స్ కోసం పడే శ్రమ, తపన, స్ట్రెస్ మామూలు కాదనమాట. వాళ్ళు వాళ్ళ ప్రాణాలు పెట్టి వాళ్ళ జీవితాలు పెట్టి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇది చాలా 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 ఇంపార్టెంట్.